నమస్తే అండి. రోజు మళ్ళీ చూడండి 4 మొక్కలు తీసుకొచ్చుకున్నాను. ఇది రేగ్గాయ మొక్క అండి, ఇది స్వీట్ ఆరెంజ్, ఇది ఆవకాడ, ఇదేమో కాగడ అండి. అంటే హైబ్రిడ్ కాగడ అంటే తీసుకొచ్చుకున్నాను. మద్రాసు కాగడ అన్నాడు. ఈ రేగ్గాయ మట్టికి ముళ్ళు లేదంటండి. ఏదో జపాను అది ఇదని చెప్పాడు, నాకైతే తెలియదు. ముళ్ళు లేదు కదా అని తీసుకున్నా. ముళ్ళు అయితే ఉండదమ్మా అన్నాడు, అందుకే తీసుకున్నా. ఇది మొన్న నాటిందండి కొండ మామిడి, ఇప్పుడు ఎగురులు వస్తుంది. దీని చుట్టూ చూడండి మెంతి కూర చల్లుకున్నా, ఎంత బాగా మలిసింది. సూపర్ మలిసింది. ఇదిగో చూడండి, స్టాండ్ తెచ్చుకున్నానండి. స్టాండ్ పెట్టే ఇప్పుడు తీస్తున్నా. స్టాండ్ తెచ్చుకొచ్చుకొని మా బుజ్జి పద్దాక ఉండదు, స్కూల్కి వెళ్ళింది కదండి, అందుకే అది తీసుకొచ్చుకొని పెట్టుకున్నా. ఎప్పుడన్నా లేనప్పుడు ఏదైనా నేను ఇట్లా పని చేసుకోవాలనుకున్నా, లేకపోతే పొయ్యి కాడ ఏదన్నా వంట చేయాలన్నా, అందుకే అది తీసుకొచ్చుకున్నా. మా బాబు గారు ఇచ్చాడు అడిగితే, అందుకే తీసుకొచ్చుకున్నానండి. ఇంకా చెట్లు చూడండి, మనం కూర్చొని ఒక మనిషి చేయాలంటే మన కోసం ఉండరు కదండి, అందుకే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నాం. మన పని మనం ఏదైనా చేసుకోవడానికి బాగుంటుందని తెప్పించుకున్నా. మా అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు, అక్కడ హైదరాబాద్లో ఉంటారండి, ఆడించుకొని కొని పంపించాడు అడిగితే, అందుకే తీసుకొచ్చుకున్నా. మొక్కలు చూడండి ఎంత బాగుంది. ఇదిగో చూడండి, ఇది నిమ్మకాయలతోటి కోడిగుడ్డు నిమ్మకాయ తొక్కులండి. ఈ నిమ్మకాయలతోటి అమేషన్ చేశాను. ఆ తొక్కులు వరదాకా పోవటం దేనికని ఈ కూడా పక్కనేసి గుడ్లు వేసి పెట్టానండి. 20 రోజులు పైన అయింది. ఒకసారో 2 సార్లు కొట్టి ఇయ్యాలి కూడా కొడదాన్ని ఊరికి పోయి వచ్చానండి. అందుకే 4-5 రోజులు వారం అవుతుంది. చెట్లు కొంచెం నీళ్ళు పోసారు, కానీ మా అమ్మాయి వాళ్ళ నుండి కొద్దిగా దోమ చీడ పట్టింది కదండి. ఈ కొడితే బాగుంటుంది చెట్లకి. మొదట్లో పోసిన ఒక లీటర్కి 5 ml వేసుకొని మనం నీళ్ళు కొట్టుకున్నా సరే, చెట్లకు పోసుకున్నా సరే, చెట్లు మట్టుకు బాగుంటాయి. అందుకే ఇది తీసుకొచ్చుకున్నాను కొడదామని. అంతేనండి, స్టాండ్ పెట్టుకొని ఫస్ట్ సారి చేసుకున్నాను. బాయ్.